ఏకాదశ రుద్రులు. శివుడు మనకు 11 అవతారాలతో ఏకాదశ రుద్రులుగా దర్శనమిస్తాడు. ఓం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని రుద్రనమకంలో చెప్పబడింది. దీని ప్రకారం ఏకాదశ రుద్రుల పేర్లు: 1 విశ్వేశ్వరుడు, 2 మహాదేవుడు, 3 త్రయంబకుడు, 4 త్రిపురాంతకుడు, 5 త్రికాగ్నికాలుడు, 6 కాలాగ్ని రుద్రుడు, 7 నీలకంఠుడు, 8 మృత్యుంజయుడు, 9 సర్వేశ్వరుడు, 10 సదాశివుడు మరియు 11 శ్రీమన్మహాదేవుడు. ఈ ఏకాదశ రుద్రులు ఎక్కడెక్కడ ప్రతిష్ఠించబడినారో వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1 విశ్వేశ్వర రుద్రుడు వాగ్రేశ్వరం, శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత వాగ్రేశ్వర స్వామి. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణోత్తముడు వ్యాఘ్రాన్ని అంటే పులిని శివునిగా భావించి బిల్వపత్రాలతో అర్చన చేయడం వల్ల ఆ పులి శివలింగ రూపాన్ని పొందిందని కథ కలదు. వ్యాఘ్రము శివునుగా అవతరించుటచే వ్యాఘ్రేశ్వర స్వామి అని పిలువబడెను. 2 మహాదేవరుద్రుడు పెదపూడి, శ్రీ పార్వతీ సమేత మేనకేశ్వర స్వామి. విశ్వామిత్రుని తపోభంగము కొరకు ఇంద్రుడు మేనకను పంపెను. విశ్వామిత్రునకు మేనకకు శకుంతల జన్మించెను. తరువాత మేనక స్వర్గమునకు పోవుదమని ప్రయత్నించగా ఆమె వెళ్ళలేకపోయినది. అప్పుడు ఆమె శివుని ప్రార్థించగా ఆయన ఒక శివలింగమును మేనకకు ఇచ్చి ఆ ప్రదేశములో ప్రతిష్ఠింపుమనెను. అప్పుడు మేనక కృష్ణరాయుడు పెదపూడి పెదపూడినందు శివలింగమును ప్రతిష్ఠించి స్వర్గమునకు పోయినని కథ కలదు. మేనకచే ప్రతిష్ఠించబడుటచే మేనకేశ్వర స్వామి అని పిలువబడెను. 3 త్రయంబకేశ్వరుడు ఇరుసుమండ, శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత ఆనందేశ్వర స్వామి. రావణుని సంహరించిన తరువాత శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పుష్పక విమానంలో అయోధ్యకు వెళ్తుండగా మార్గమధ్యంలో ఇరుసుమండ వద్ద వారి పుష్పక విమానం కదలకుండా నిలిచిపోయినది. అప్పుడు శ్రీరామచంద్రుడు శివుని ప్రార్థించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించెనని కథ కలదు. అప్పుడు వారి పుష్పక విమానము ముందుకు కదలగా వారందరూ ఆనందభరితులైరి. రామునిచే ప్రతిష్ఠించబడినది కావున రామేశ్వరుడని, అందరికీ ఆనందదాయకమగుటచే ఆనందరామేశ్వరుడని పిలువబడెను. 4 త్రిపురాంతక రుద్రుడు బొక్కలంక, శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి. తారకాసురుని పుత్రులు 3 పురములుగా మారి త్రిపురాసురులుగా పేరొందినారు. దేవతలందరూ త్రిపురాసురులను సంహరింపుమని శివుని ప్రార్థించగా వారిని శివుడు సంహరించి ఒక్కలంక గ్రామమునందు శివలింగ రూపములో ఆవిర్భవించెనని కథ కలదు. అప్పుడు ఆ గ్రామపు బ్రాహ్మణోత్తములచే శివలింగము ప్రతిష్ఠించబడి విశ్వేశ్వరునిగా పిలువబడెను. 5 త్రికాగ్నికాల రుద్రుడు నేదునూరు, సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి. 3 అగ్నులయందు హోమము చేసిన ద్రవ్యములను స్వీకరించి శివుడు లింగరూపమును పొందుటచే త్రికాగ్నికాలునిగా పిలువబడి అగస్త్య మహర్షిచే నేదునూరు గ్రామమున ఈ శివలింగము ప్రతిష్ఠించబడినది. శ్రీ ఉమా చెన్నమల్లేశ్వర స్వామిగా సర్వజనులచే కొలవబడుచున్నాడు. 6 కాలాగ్ని రుద్రుడు ముక్కామల,
బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రాఘవేశ్వర స్వామి. రావణ సంహారం తరువాత అగస్త్య మహాముని అయోధ్యకేగుచున్న రామునిచే ఈ ప్రదేశమున శివలింగాన్ని ప్రతిష్ఠింపజేశను. కాలాగ్ని రుద్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రములను ఖడ్గమును ప్రసాదించెను. రాఘవునిచే ప్రతిష్ఠించబడుట వల్ల రాఘవేశ్వర స్వామిగా పిలువబడెను. పాండవ వనవాస కాలంలో శివుడు అర్జునుని పరీక్షింపదలచి కిరాతుని వేషంలో అర్జునుని ధైర్య పరాక్రమములను చూచి పాశుపతాస్త్రమును ప్రసాదించెనని, ఆయనే ఈ కాలాగ్ని రుద్రుడని మరియొక కథ కలదు. 7 నీలకంఠ రుద్రుడు మొసలపల్లి శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అనంత భోగేశ్వర స్వామి. దేవతలు మరియు రాక్షసులు క్షీరసాగర మథన సమయంలో వెలువడిన విషవాయువులను ఎవ్వరికీ హాని కలిగించకుండా చేయుటకు శివుడు తన కంఠమునందు నిక్షిప్తము చేసుకొని నీలకంఠుడైనాడు. ఆ గరళకంఠుడే మొసలపల్లి గ్రామమునందు లింగ రూపమున ఆవిర్భవించెను. తనను కొలిచిన వారికి అనంత భోగాలను అందించేవాడు మరియు అనేక భోగులను అంటే పాములను ఆభరణములుగా ధరించినవాడు అగుట వల్ల అనంత భోగేశ్వర స్వామిగా పిలువబడెను. 8 మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి శ్యామలాంబ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి. శివుడు అర్ధాయుష్కుడైన మార్కండేయుని మృత్యుముఖము నుండి రక్షించి యముని జయించి మృత్యుంజయుడు అయ్యెను. ఈ మృత్యుంజయ రుద్రుడు పాలగుమ్మి గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించి చెన్న మల్లేశ్వర స్వామిగా పిలువబడెను. 9 సర్వేశ్వర రుద్రుడు గంగలకుర్రు అగ్రహారం ఉమా పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి. దక్షిణ యజ్ఞంలో సతీదేవి తన తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక తన కాలితో నేలపై వ్రాయుట వల్ల ఏర్పడిన అగ్ని జ్వాలలందు కాలి బూడిద అయినప్పుడు శివుడు ఆగ్రహించి ఉగ్రరూపుడై నృత్యము చేసి తన జటాజోటములో ఒక జటను తీసి నేలపై కొట్టుట వల్ల శివాంశ సంభూతుడైన వీరభద్రుడు జన్మించెను. వీరభద్రుడు అప్పుడు దక్షయజ్ఞమును ధ్వంసము చేసెను. ఉగ్రరూపుడైన శివుడు వీరేశ్వర స్వామిగా లింగరూపమున గంగలకుర్రు అగ్రహారమునందు వేద పండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠించబడెను. 10 సదాశివరుద్రుడు గంగలకుర్రు సర్వమంగళ పార్వతీ సమేత శ్రీ చెన్నమల్లేశ్వర స్వామి. పూర్వం బ్రహ్మ విష్ణులు తమలో ఎవరు గొప్పవారని వాదనకు దిగి శివుని వద్దకు వచ్చిరి. అప్పుడు శివుడు ఆద్యంతములు లేని లింగరూపమును ధరించి బ్రహ్మను తన శిరస్సును చూచిరమ్మని, విష్ణువును తన పాదములను చూచిరమ్మని పంపెను. విష్ణువు శివుని పాదములను కనుగొనలేక తిరిగి వచ్చి చూడలేకపోయితేనని చెప్పెను. కానీ బ్రహ్మ మాత్రం శివుని శిరస్సును చూడకపోయినను ఒక ఆవును మొగలి పువ్వును సాక్ష్యము తెచ్చుకొని తాను చూచితినని చెప్పెను. శివునికి ఆగ్రహం వచ్చి బ్రహ్మకు పూజా పునస్కారములు లేకుండా శపించి విష్ణువే అగ్రగణ్యుడని చెప్పెను. ఆ లింగధారి అయిన సదాశివుడు గంగలకుర్రు గ్రామములో వేద పండితులైన బ్రాహ్మణోత్తములచే ప్రతిష్ఠించబడెను. శ్రీమన్మహాదేవరుద్రుడు పుల్లేటికుర్రు శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత అభినవ వ్యాఘ్రేశ్వరుడు. పూర్వకాలములో విష్ణుమూర్తి శివుని సహస్ర కమలాలతో సహస్రనామాలతో పూజించెను. దానికి సంతసించిన మహాదేవుడు విష్ణువుకు సుదర్శన చక్రమును బహుకరించెను. ఆ మహాదేవుడు పుల్లేటికుర్రు గ్రామమునందు లింగరూపమున ఆవిర్భవించెను. పుల్లేటికుర్రు గ్రామానికి పొండరీకపురము అని పూర్వకాలంలో పేరు ఉండేటది. పొండరీకము అనగా వ్యాఘ్రము, పులి అని అర్థం. వ్యాఘ్రేశ్వర స్వామి ఉండుట చేత ఈ గ్రామమునందు శివుడు అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి అని పేరుతో పిలువబడెను. సమస్త జనులకు ఏకాదశ రుద్రుల అనుగ్రహ ప్రాప్తిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. స్వస్తి.
విశ్వభారతీయం యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సుమాంజలి. ఈరోజు మీరు చూసే వీడియో లోపల మన మఖరాంపురం, శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మఖరాంపురం గ్రామంలోని భూలోకమాత మరియు సాయిబాబా ఆలయాల సన్నిధులను చిత్రీకరించడం జరిగింది. చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోవద్దండి. మీరు చేసే ప్రతి కామెంట్ మా వీడియో మరింత మందికి చేరువ చేస్తుందని విన్నవిస్తూ ఆశీర్వదిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తూ ఈ ఏకాదశ రుద్రులు మరియు ఎన్నో ఆధ్యాత్మిక విషయాల సమాచారం మన ఛానల్, ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు, భగవద్గీత లాంటి ముఖ్యమైన శ్లోకాలు మరియు ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి.